పంతులు గారు. నమస్కారం. ఇక్కడ ఈ క్షేత్రం ద్వారా భక్తులకు ఎలాంటి కోరికలు తీరుతాయి? ఈ క్షేత్రం యొక్క విశిష్టత చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతముక్తారాం ఏకదంతముపాస్మహే. యా కుందేందుతుషారహాలధవల యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండవంధితాకర యా శ్వేతపద్మాసన యా బ్రహ్మాచ్యుతశంకర ప్రబుద్ధివి దేవ్యే సదా వందిత సా మాం భవతు సరస్వతి భగవతి నిశేషజాధ్యాపః. గురుబ్రహ్మా గురువిష్ణుః గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్త శ్రేష్ఠులందరికీ కూడా శ్రీ అష్టాదశ శక్తిపీఠ సహిత శ్రీ ఉమారామలింగేశ్వర దేవాలయం కొండపాకకి అమ్మానుగ్రహానికి విచ్చేయు భక్తులకు నేను చెప్పేది ఒకటే. ఏమిటంటే, మనము కష్టమనేటటువంటి కడలి అంటే సముద్రంపై జీవితము అనేటటువంటి నావ పైన ప్రయాణిస్తూ ఉన్నాం. ఇలా ప్రయాణిస్తున్నప్పుడు ఆ ఒక నావకి ఒక చిన్నది సూదిమందం కన్నం పడింది. దాంట్లో కామ క్రోధ లోభ మద మాత్సల్యము అనేటువంటి ఒక కన్నం పడి ఒక్కొక్క బొట్టు నిండుతూ ఆ పడవకి బరువెక్కి వెళ్తూ ఉంది. వెళుతున్నప్పుడు ఆ నావ పక్కగా ఒక ఋషిని చూసి అడిగిందంట, ఋషివర్య, నేను జన్మనైతే ఎత్తాను, నేను ఈ భారాన్ని మోయలేక వెళుతూ ఉన్నాను, నేను ఎలా ప్రయాణం చేయాలి, నేను ఒడ్డుకు చేరుకోగలనా లేదా అన్నట్టుగా అంది. అన్నప్పుడు ఆ ఋషి అన్నట్ట, నావా, నీవు ఏకకాలంలో అష్టాదశ శక్తి పీఠాలని దర్శించుకుని వస్తే నీ పాపాలన్నీ తొలగిపోతాయి, నీ కష్టము పోతుంది, నీ యొక్క నావ చక్కగా శ్రద్ధంగా చక్కటి ఒడ్డుకి చేరుకునేటటువంటి అవకాశం జరుగుతుందని చెప్పేసి అన్నారు. అయితే ఈ ఆలోచన మరి ఎలా కలిగిందో ఏమో తెలియదు, కానీ గట్టు రామరాజేశం అని సిద్దిపేటలో ఉంటారు. ఆయన మనసుకి ఈ ఆలోచన వచ్చింది. ఒకే చోట శక్తిపీఠాలని నిలుపుకొల్పాలి అని చెప్పి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనని కేవి రమణాచార్యులు గారని చెప్పేసి ఆయన హైదరాబాద్లో ఉంటారు. ఆయన రిటైర్డ్ కలెక్టర్. ఆయన మాజీ ఈవో టీటీడీ దేవస్థానానికి. ఆయన మనకి గత సంవత్సరం 5 సంవత్సరాలు కూడా తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ముఖ్య సలహాదారులుగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన దృష్టికి ఈ ఒక్క గట్టు రామరాజేశం గారు తీసుకువెళ్ళారు. అయ్యా, ఒకే చోట శక్తిపీఠాలను దర్శించుకుందామని చెప్పేసి అనుకుంటున్నాం, ఒకే చోట ప్రతిష్ఠించాలనుకుంటున్నాను, నా దగ్గర కేవలము 1,50,00,000 మాత్రమే ఉంది అని చెప్పి అన్నారట. ఈ 1,50,00,000 ఆయనకి ఇవ్వగా మీరే దీన్ని ఎలాగైనా అంకురార్పణ చేయాలని చెప్పేసి అన్నారట. ఆయన సరే అని చెప్పి ఈ కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. ముందుకు ఆయన చెప్పగానే కొన్ని సంవత్సరాలకి ఆయన లేరు, ఆయన స్వర్గస్థులయ్యారు. ఇక ఎలాగోలా ఆ కేవీ రమణాచారి కొంతమంది వైశాసుకి ఒక ఆలోచన కలిగింపచేశారు. ఆయన అయిత నాగరాజ్ అని చెప్పేసి XXX, ఆయన సిద్దిపేటలో ఉంటారు. ఆయన ఉద్దేశానికి ఒక విషయాన్ని తీసుకెళ్తే పెద్ది వైకుంఠం అని చెప్పి వైకుంఠం గారు ఉన్నారు. ఆయన రిటైర్డ్ మాస్టర్, ఆయన ప్రిన్సిపాల్ అనమాట. కొండపాకులో చేస్తున్నప్పుడు ఆయన కొండపాకులో ఇన్ఛార్జిగా ఉండి కొండపాకు గవర్నమెంట్ స్కూల్కి ఆయన ప్రిన్సిపల్గా చేసినప్పుడు ఒక స్థలాన్ని సంపాదించారు. ఆ స్థలాన్ని దేనికి కేటాయించడం జరిగింది. అలాగే కొంతమంది దీనికి కేటాయించగా 100 కోట్ల ప్రాజెక్టు, ఇది మొత్తం కూడా 100 కోట్ల ప్రాజెక్టు. ఈ 100 కోట్ల ప్రాజెక్ట్ని తలో 50 లక్షలు 20 లక్షలు ఎవరికి తోచిన ప్రకారంగా ఎప్పుడు కూడా డబ్బుకి రూపం దాలిస్తే మోహం, డబ్బుకి రూపం దాలిస్తే ఐశ్వర్యం, డబ్బుకి
రూపం ధరిస్తే అమ్మను కూడా ప్రత్యక్షమవుతారా, అమ్మను కూడా తీసుకురావచ్చా అంటే వీళ్ళు డబ్బు ఉంది కదా అని చెప్పి ఖర్చు పెట్టాలని చెప్పేసి మోహంతో అహంతో ఖర్చు పెట్టలేదు. డబ్బుని ఒక రకంగా ఖర్చు పెడితే డబ్బు ఉంది కదా అని అహంభావంతో ముందుకు రాలేదు ఆయన ఒక మహోన్నతమైన ఆలోచనకి శంకుస్థాపన చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ తోచిన ప్రకారంగా అవుతే ఒక్కొక్కరు దానికి 20 లక్షల పైగా, ఒక్కొక్క గుడికి 20 లక్షల పైగా ఖర్చు అయింది. అవన్నీ తీసుకొచ్చి అంటే శివాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు, అవునా? శివాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు. అలాంటిది అమ్మ ఆజ్ఞ లేనిదే ఏమీ రాదు, శక్తి లేదు. అలాంటి అమ్మ ఆజ్ఞ ప్రకారంగా కేవలము 3 సంవత్సరాలలో 100 కోట్ల ప్రాజెక్టు పూర్తయింది. అమ్మవారు అందరూ కూడా లంక నుంచి శాంకరి, కామాక్షి నుంచి కామాక్షిదేవి, ప్రద్యుమ్న నుంచి శృంఖలాదేవి, చాముండేశ్వరి, జోగులాంబ, శ్రీశైల భ్రమరామిక, కొల్హాపురి మహాలక్ష్మి, ఏకవీరిక, ఉజ్జన్య మహాకాళి, పీఠికా పురుహూతిక, ఓధ్యాయం గిరిజాదేవి, మాణిక్య దక్షవాటికే, హరిక్షేత్రే కామరూప, ప్రయాగే మాధవేశ్వరి, జ్వలాయాం వైష్ణవిదేవి, గయా మాంగళ్య గౌరిక, వారణాసి విశాలాక్షి, కాశ్మీర్ యేతు సరస్వతి. ఈ అష్టాదశ పీఠాలన్నీ కూడా ఏకకాలంలో మన తెలంగాణలో సిద్దిపేట జిల్లాలో కొండపాక మండలం అనే కొండపాకమున ఈ కొండపాక గ్రామన మనచే పూజలు అందుకోవడానికి ఆయా రూపాలతో, ఆయా వస్త్రాలతో, ఆయా వాహనాలతో ఉమ్ముడిగా కూడుకుని మనందరినీ కూడా దీవించడానికి, మన కష్ట నష్టాలు తొలగించడానికి అందరూ కూడా ఉమ్ముడిగా వచ్చి ఆయా గుడుల్లో ఆయా ప్రతిష్టాపన చేయడం జరిగింది. కేవలం 3 సంవత్సరాలంటే 3 సంవత్సరాల్లో ఈ ప్రతిష్టాపన పూర్తయింది. ఇలా ఉండగా ఈ కష్టమనేటటువంటి జీవితం అనే నావపై ప్రయాణించేటటువంటి వాళ్ళకి ఋషి చెప్పినటువంటి ఋషి ఈ యొక్క ఛానల్ వాళ్ళు. అలాగే నావ మీ కారు కానీ బండి కానీ, ఒడ్డు ఈ అష్టాదశక్తి పీఠాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సంతతితో పాటు సంపత్తితో పాటు మీకు లేనటువంటి దారిద్ర దుఃఖములని తొలి కూడా సకల సంపదలు, సకల ఐశ్వర్యములు కలిగి చిరకాలం కూడా వర్ధిల్లుతారు. అలాగే ఇక్కడ మహోన్నతమైన క్షేత్రంలో ప్రతి పౌర్ణమి నందు కూడా చండీ హోమం జరుగుతూ ఉంటుంది. ప్రతి శుక్రవారం కూడా అమ్మలందరికీ కూడా పంచామృత అభిషేకం జరుగుతుంది. అలాగే ప్రతి నిత్యం కూడా శ్రీ సూక్త పారాయణం జరుగుతుంది. సాయంత్రము 6:30కి సూర్యాస్తమయం తర్వాత శ్రీ సూక్త పారాయణము 36 సార్లు చొప్పున ఒక్కొక్క గోత్రానికి 108 రోజులు జరుగుతుంది. అంటే 3 నెలల 18 రోజులు జరుగుతుంది. ఈ శ్రీ సూక్త పారాయణలో పాల్గొనే భక్తుల యొక్క జన్మ నక్రోధో నచమాత్సల్యం నలోభో నాశుభావతి భవంతి పుణ్యానాం శ్రీ సూక్తం జపేత్సద. ఆ శ్రీ సూక్తం ఎక్కడైతే చదువుతారో, ఎక్కడైతే చేస్తారో అక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళకి ఇహ పార సుఖములు కలిగి ఐశ్వర్యం కలుగుతాయి. ఇది అష్టాదశక్తి పీఠాల యొక్క విశేషము. ఇక్కడికి ఉండదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కోరుకున్న కోరికలతో కొంగు పట్టుకుని వచ్చి కోమలాంగుల దగ్గరకు వచ్చి, అమ్మ నా కొంగుని నీవు నింపితే నీ కొంగుని నేను నింపుతాను అంటే ఒడి బియ్యము. ఎవరైతే ఒడి బియ్యాన్ని పోస్తాను అని చెప్పి ఇక్కడ స్థలంలో మొక్కుకుంటారో వారికి వివాహం కానటువంటి వారికి వివాహము, సంతానం కలిగినటువంటి వారికి సంతానము, అలాగే ఈ జీవితంలో ఓడిపోతున్నటువంటి వారికి విజయము, అలాగే వ్యాపారాలు పెట్టి వ్యాపారం చేయలేక పక్క వాళ్ళు కాంపిటీషన్ వస్తూ నరఘోష ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క క్షేత్రము మహోన్నతంగా శక్తివంతంగా పొరిగి అమ్మలందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మగారు అనొద్దు, అమ్మవారు అనొద్దు, అమ్మ అని పిలిస్తే పలికే క్షేత్రం క్షేత్రం ఏదైతే ఉందో అదే ఈ అష్టాదశక్తి పీఠాలు. ఈ అష్టాదశక్తి పీఠాలకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనోవాంఛ అనేది నెరవేరుతుంది. నేను ఇంట్లో కూర్చున్నాను, నాకు బాగోలేదు, చచ్చ అని చిరాకు పడుతున్నటువంటి వాడు ఒక్క 10 నిమిషాలు మాది కాదని చెప్పి ఈ క్షేత్రానికి వచ్చి వెళ్తే చాలు, వాళ్ళకు ఉన్న మనశ్శాంతి అంతా కలిగి శాంతింపజేసుకుని ఈ రోజుల్లో ఆ శాంతి ఈ శాంతి అంటే మనశ్శాంతి కోల్పోతున్నారు. ఇప్పుడు ఏదో బ్రాహ్మడు నీకు బాగోలేదని చెప్పి నవగ్రహాలు శాంతి చేయాలని చెప్పేసి 50,000 లక్షలు ఇవన్నీ తీసుకుంటూ ఈ 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి వీడు వెళ్ళి పక్కవారింట్లో ఎదుటి ఫైనాన్స్కి డబ్బులు తీసుకొస్తాడు.
తీసుకొచ్చి శాంతి చేస్తాడు. ఈ శాంతి తీరుతుందో లేదో తెలియదు కానీ ముఖ్యంగా ఆ ఒక్క వడ్డీ కట్టడానికి ఆ శాంతి మొదలవుతూనే ఉంటుంది. ఈ కష్టాలు మళ్ళీ ఆ కష్టం అవసరమా? కాదు. ఈ ఏ నక్షత్ర శాంతులు కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కరోజు దీనికి వేళ అంటూ లేదు. ఉదయము 5:30కి తెరిచినటువంటి దేవాలయము సాయంత్రం 8 గంటల వరకు భక్త దర్శనానికే వేచి ఉంటుంది. తన బిడ్డల కోసం అమ్మలు వేచి ఉన్నారు. మీరు అనుకోవచ్చు, మన ఇంట్లో లేదా అమ్మ దేవాలయానికి వెళ్ళాలంటే మన ఇంట్లో కష్ట నష్టాలు ప్రతిరోజు చెప్పే కన్నా ఆవిడికి తలముప్పు కొట్టి కన్నా దేవాలయంలో ఉంటే మంచిది. కాబట్టి అందుకని దేవాలయంలో ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఏ రోజైనా సరే మీకు ఏ కష్టం వచ్చినా సరే, ఎందుకంటే మీరు అత్తింట్లో ఉండి పుట్టింట్లో అమ్మకి ఫోన్ చేసి ఇక్కడ జరిగే విషయాన్ని ప్రతి నిత్యం కూడా వివరిస్తూనే ఉంటారు. కానీ ఆ అమ్మకి ఫోన్ ఉంది, ఈ అమ్మకి ఫోన్ లేదు. కాబట్టి మీ యొక్క అంటే ఇంకా టెక్నాలజీ ఈ అమ్మ దాకా రాలేదు. ఒకవేళ అలా వచ్చుంటే పారికి రోజు ఎన్ని ఫోన్లు లేవో. కాబట్టి ఆ ఫోన్లు లేవు కాబట్టి ఇక్కడికి వచ్చి కనుక నమస్కారం చేసుకుని అమ్మవారికి అర్చన చేయించుకుంటే ఫోన్ లాంటిది. ఇక్కడికి వచ్చి కుంకుమార్చన చేయించుకున్నారంటే మీ బాధలు చెప్పుకుంటూ మనశ్శాంతిక శ్రీమాత్రే నమః అని చెప్పి ఒక్కసారి కుంకుమార్చన చేయించుకున్నారంటే చాలు. దుష్ట భయ దారిద్ర్య దుఃఖ నాశ దెయ్యాలు భూతాలు పిశాచాలు పట్టిని నరకోశ పిచ్చి, ఈ కలియుగమే మహాపిచ్చి. ఈ కలియుగంలో మనం ఈదాలి అంటే ఈ క్షేత్రము ఖచ్చితంగా దర్శనం చేసుకోవలసిందే. ఏకకాలంలో శక్తి పీఠాలను ఎవరైతే దర్శనం చేసుకుంటారో గాలి గోపురం దగ్గర చెప్పులు విడిచి లోపలికి రాగానే ఈ అమ్మలందరిని కూడా ఏకకాలంలో దర్శించుకున్నట్టయితే కనుక దర్శించుకుని నవగ్రహాలు మన కర్మని పరిపాలించినట్టయితే నవగ్రహాలను పరిపాలించేటటువంటి వాడు మరకత ఉమారామలింగేశ్వరుడు. ఆయనకు ఒక్కసారి నమస్కారం చేసుకుంటే కనుక మన కర్మ ఫలము తప్పి నవగ్రహ పీడలు తొలగి చక్కటి విజయాన్ని సాధించేటటువంటి విజయ క్షేత్రమే ఈ అష్టాదశ శక్తి పీఠాలు. మనం ఒకటి చెప్తాను, ముఖ్యంగా లాస్ట్గా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క భక్తుడికి కూడా మనోరథము చాలా ఉంటాయి. అంటే ఈ రోజుల్లో చూస్తే ఏ దేవుని నమ్మాలో తెలియక అనేక దేవుని నమ్మటం మొదలుపెట్టారు. దేవుడు కనబడితే చాలు, అంటే ఆ దేవుడు ఏ దేవుడైనా పర్వాలేదు, దేవుడు కనబడితే చాలు నమస్కారం చేసుకుని అయ్యా నాకు బంగారం ఇచ్చినట్టయితే, నా అప్పులు తొలగినట్టయితే నీకు ఏదైనా చేయిస్తాను. ఆయన కమర్షియల్ భగవంతుడి కాదు, వ్యాపారి కాదు. భగవంతుడు ఇప్పుడు కూడా వ్యాపారి కాదు. నువ్వు ఇస్తే నేను ఇస్తానన్నవాడు కూడా కాదు. భగవంతుడికి ఏది ఇచ్చినా తీసుకోదు. శివుడి దగ్గర అరహర మహాదేవ అని శంభో శంకర చొమ్ము నీళ్ళు పోస్తే మన కిందకి కారిపోతున్నాయి తప్ప ఆయన ఏం తీసుకోవట్లేదు. ఎప్పుడు కూడా భగవంతుడు ఏదీ కోరలేదు, నీ మనసులో ఉన్న భక్తిని నిశ్చలంగా కోరాడు. కాబట్టి నమ్మవలసిన వారిని నిశ్చలంగా నమ్మాలి. ముఖ్యంగా అమ్మని అమ్మగా మొక్కాలి. రాశిలో బాగోలేదని చెప్పి రాహుకాల దీపం పెట్టడం కాదు. రాహుకాల దీపం పెడితే బాగుంటుందట అనే కన్నా రాహుకాల దీపం పెడితే బాగుంటుంది అని కూడా అమ్మకి పెడితే బాగుంటుంది అని చెప్పి దీపాన్ని వెలిగిస్తే ఎప్పుడైతే ఇక్కడ రాహుకాల దీపాలు జరుగుతూ ఉంటాయి. రాహుకాలం అంటే ప్రతిరోజు కూడా ఇప్పుడు బుధవారం వచ్చిందంటే మధ్యాహ్నం 3:30కు ఉంటుంది, శుక్రవారం వచ్చిందంటే 11:30కు ఉంటుంది. ఒక శుక్రవారం రోజు కనుక రాహుకాలంలో 11:30 సమయంలో వచ్చి రాహుకాల దీపారాధన చేసుకున్నట్టయితే అది కూడా నిమ్మకాయలు 22 నిమ్మకాయలు తీసుకొచ్చుకుని 44 మొక్కలు, ఒక నిమ్మకాయనికి వస్తే 44 మొక్కలు పెట్టుకుని దాంట్లో ఒత్తి పెట్టుకుని దీపారాధన చేసి రాహుకాల మంత్రం ఉంటుంది, అది జపించుకుని ఇక్కడ చేసుకుంటే కనుక రాహు పీడిత కాలసర్పదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇక్కడికి వచ్చిన సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు. కాబట్టి ఈ సంపూర్ణ క్షేత్ర మహిమ ఈ కథా సారాంశము మరొక్కసారి చెప్పుకుందాం. కాబట్టి కథ ఎలా మొదలైంది, అసలు సతీదేవి అంటే ఎవరు, ఈ దక్షుడు అంటే ఏంటి, చంద్రుడికి జరిగినటువంటి యుద్ధం వలనే ఈ ఒక కథ జరిగిన విషయం కూడా మీకు తెలియాలి. కాబట్టి ఈ ముఖ్య విషయాలు తర్వాత చెప్పుకుందాం. కాబట్టి అంతవరకు సెలవు, నమస్కారం. అందరికీ ఈ క్షేత్రానికి రావాలంటే ఒకటే మార్గము, మీ యొక్క ఫోన్ ఓపెన్ చేసి దాంట్లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తే అష్టాదశ శక్తిపీఠ సహిత కొండపాక అని పెట్టినా, ఆనంద నిలయము అని కొట్టినా కానీ
మీకు ఆ మ్యాప్ ద్వారా మీరు ఇక్కడికి రావడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇంకా చెప్పాలంటే ఇక్కడికి సిద్దిపేటకు వచ్చి సిద్దిపేటలో బస్ స్టాండ్లో దిగితే హైదరాబాద్ బస్సు ఎక్కితే కొమ్మరవెల్లి మల్లన్న కమాన్ దగ్గర దిగితే ఇక్కడ కిలోమీటర్ దూరంలోనే ఈ అష్టాశక్తి పీఠాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. ఇక్కడ శ్యామ కపిల, శ్వేత కపిల, స్వర్ణ కపిల అని 3 ఆవులు ఋషి పరంపరంగా వచ్చేటటువంటి గోవులు ఉన్నాయి. అలాగే సత్యసాయి హాస్పిటల్ వెనకాల ఉంది. అలా పక్కన వృద్ధాశ్రమం ఉంది. అందుకని ఇక్కడ ఇంత స్వచ్ఛమైన గాలి వచ్చింది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అమ్మల దగ్గరికి ప్రతి బిడ్డ రావలసిందే. వచ్చి దర్శించుకున్న తర్వాత ఇక్కడ దర్శించుకున్న తర్వాత 1 నెల తర్వాత చూడొచ్చు మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరుగుతాయో ఒక్కసారి ఆలోచించవచ్చు. ఇక్కడ కట్టి 3 సంవత్సరాలు అయింది కానీ ఎంతమంది మనోరథాలు తీర్చారో మీకే తెలుస్తుంది. అమ్మ అందరికీ సర్వే జనా సుఖినో భవంతు. एक क्षेत्र का विशिष्टता क्या है पंडित जी? जय श्री राम। ये अष्टादश शक्तिपीठ सहित उमा रामलिंगेश्वर स्वामी मंदिर कोंडापाको। ये इधर अष्टादश शक्तिपीठ अम्मावारी अष्टादश शक्तिपीठ माता सती देवी के देह त्यागने के बाद ये उनका जो भाग गिरा वो उस भाग में से 18 भाग इधर शक्तिपीठ के नाम से है। ये उमा रामलिंगेश्वर स्वामी, ये उमा रामलिंगेश्वर स्वामी मरकत लिंगम मरकत मणि, ये पार्वती अम्मा। ये इधर ये 2-3 साल हुआ ये मंदिर स्थापना हुए। पहले से काफ़ी डेवलप हुआ, काफ़ी अच्छा हो गए।